చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఒకే ఒక్కడు ఎక్కడ చిన్న ఆధారం కూడా వదలడు. పక్కా ప్రణాళికతో పనిచేస్తాడు. ఒక్కసారి రంగంలోకి దిగాడో ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళడం అతనికి తెలియదు. అంతలా చేతివాటం ప్రదర్శించడంలో ఆరితేరాడు. సినిమాలను తలపించేలా వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరాడు. అతడి కోసం గాలించే క్రమంలో పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. ఏదైతేనేం ఎట్టకేలకు నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతడి చిట్టా తెరిచిన పోలీసులు నువ్వు ఇక మారవా అంటూ తలలు బాదుకున్నారు. ఎవరా కేటుగాడు? ఆ నిందితుడి కథేంటో ఈ కథనంలో చూద్దాం. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడివారో తెలియదు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కానీ చిన్న ఆధారం కూడా దొరక్కుండా చోరీలు చేస్తున్నారు. ఇది పోలీసులకు సవాల్గా మారింది. ఈ దొంగతనాల కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా నమోదైన ఓ కేసును దర్యాప్తు చేస్తున్న వారికి ఏకంగా 100కు పైగా కేసుల్లో నిందితుడైన గజదొంగ చేతికి చిక్కాడు. నిందితుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కోటపల్లి చంద్రి అలియాసు శేఖర్గా గుర్తించారు. మీరు ఇంటికి తాళాలు వేసి రోజుల తరబడి యాత్రలకు వెళుతున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు పోలీసులు. ఎందుకంటే శేఖర్ ప్రధాన లక్ష్యం అటువంటి ఇళ్లే. 1-2 కాదు, 8 నెలల కాలంలో 26 ఇళ్లల్లో చోరీలు చేశాడు. అలా అని ఇదంతా ఓ ముఠా పని అనుకుంటే పొరబడినట్లే. ఈ దొంగతనాలన్నీ చేసింది కేవలం ఒకే ఒక్కడు. ఒంటరిగా వస్తాడు, రెక్కీ నిర్వహిస్తాడు, పక్కా స్కెచ్ వేసి పని కానించుకుని అందిన కాడికి దోచుకుపోతాడు. ఇది అతని చోరీ తీరు. అలా తెలంగాణ వ్యాప్తంగా 80 కేసుల్లో శేఖర్ నిందితుడిగా ఉన్నాడు. అఫెండర్ చాలా నోటోరియస్ అఫెండర్ ఉన్నారు. గతంలో ఇప్పుడు వరకు మన రికార్డ్ ప్రకారం 80 కేసెస్ మన మొత్తం తెలంగాణలో 80 కేసెస్ చేశారు. తర్వాత 2024లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు 14 మంత్స్ జైలులో ఉన్నారు. 14 మంత్స్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చాలామంది అఫెండర్స్తోనే జరిగింది. అందులో ఒక అఫెండర్ దశరథ్ ఉన్నారు. దశరథ్ గారికి భార్య శేషాబాయి గారు ఉన్నారు. ఈ ఇద్దరు, ఒక మెంబర్ దశరథ్ గారు కూడా ప్రాపర్టీ అఫెండర్ ఉన్నారు, వాళ్ళ భార్య ప్రాపర్టీ రిసీవర్ ఉన్నారు. సో అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేశారు. మహబూబ్ నగర్కు చెందిన శేఖర్ 2009 నుంచి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. నిందితుడిపై హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు అతడు 19 సార్లు జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లి పలుమార్లు బెయిల్పై విడుదలయ్యాడని, 25కు పైగా కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడని తెలిపారు. ఈ అఫెండర్ ఒక ప్లేస్కి 3 హౌసెస్ ఉన్నాయి మన తెలంగాణలో. కొమడిడాల, ఇది దొందిగల్ లిమిట్లో, ప్రస్తుతం వాళ్ళు దొందిగల్ లిమిట్లో ఉంటారు. అక్కడ నుంచి మనకి రికవరీ జరిగింది. తర్వాత నేటివ్ వాళ్ళకి మహబూబ్ నగర్ డిస్టిక్ ఉంది, బట్ అక్కడ కూడా ఏం అడ్రస్ ఏం లేదు, ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది. ఇది హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నారు అండ్ చాలా హార్డ్ కోర్ క్రిమినల్. జైలు నుంచి బయట వచ్చిన తర్వాత కూడా అదే అఫెన్స్ రిపీటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు వరకు 19 టైమ్స్ మన తెలంగాణలో రిమాండ్ అయింది. 19 టైమ్స్ వాళ్ళు జైలుకి పోయారు. మళ్ళీ జైలు నుంచి బయట వచ్చి మళ్ళీ అదే అఫెన్స్ కంటిన్యూ చేస్తారు. 2024లో మేడిపల్లి పోలీసులు శేఖర్ని అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపగా సుమారు 14 నెలలు జైలులో ఉన్నాడు. అనంతరం గత ఏడాది అక్టోబర్లో బెయిలుపై విడుదలైన 3 రోజులకే తిరిగి దొంగతనాలు ప్రారంభించాడు. సో వాళ్ళు సింగిల్ అఫెండర్ ఉన్నారు, ఒక్క పర్సన్ అఫెండ్ చేస్తారు. అండ్ వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి, ముందే వాళ్ళు పోయి ఆ ఏరియాకి మొత్తం రేకీ చేస్తున్నారు. రేకీ చేసిన క్రమంలో ఏ ఇంట్లో ఏసీ ఆఫ్ ఉంది, లైట్స్ ఆఫ్ ఉంది, ఫ్యాన్ ఆఫ్ ఉంది, అదే హౌస్కి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో 2 days 3 days వాళ్ళు కంటిన్యూస్గా రేకీ చేస్తున్నారు. ఇది మన జరిగిన ఇన్సిడెంట్లో కూడా విక్టిమ్ పర్సన్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళారు. 2-3 days ఇంటికి లాక్ చేసి బయట వెళ్ళారు. సో క్రమంలో వాళ్ళు వచ్చి రేకీ చేశారు. రేకీ చేసిన తర్వాత పిన్ పాయింట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో బుసెస్ ఎక్కడెక్కడ హైడింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ రోజు వచ్చి అక్కడ ఆఫెన్స్ చేసిన తర్వాత బుసెస్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు.
నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాల్లో కొంత భాగాన్ని తెలిసిన వ్యక్తులకు అమ్మేసేవాడు. మరికొంత భాగాన్ని రుణాల కోసం తాకట్టు పెట్టాడని పోలీసులు తెలిపారు. ఇంకొంత భాగాన్ని తన వద్ద పెట్టుకునేవాడు. విక్రయించిన సొమ్మును వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. 2025లో జైలు నుంచి రిలీజ్ అయిన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇంకా 26 కేసెస్లో HB నైట్ కేసెస్లో అది అక్యూజ్డ్ ఉన్నారు. 26 కేసెస్లో 4 కేసెస్ మన సంగారెడ్డి జిల్లాకి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 కేసెస్ 3 ఆర్ ఫ్రమ్ గుమ్మడిడాల పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ 1 కేస్ ఈస్ ఫ్రమ్ హత్నూరా PS. ఇంకా వేరే పోలీస్ స్టేషన్స్లో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. 7 cases in Miapur police station, 2 cases in Dundigal police station, 3 cases in Gumadidala police station, 1 case in Hathnura police station, 2 cases in Pocharam IT corridor police station, 3 cases in Medipalli police station, 2 cases in Patancheru police station, and 1 case each in Aminpur, IDA Bollaram, Genome Valley, Samirpet, Kisar and other police stations. Idi last 8th month lo jarigina offenses ki list undi. నిందితుడి వద్ద నుంచి 22.5 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, 25,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.